కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీది అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీపై తడక యాదగిరి రచించిన పుస్తకాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విడుదల చేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, బీసీ సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకల నిర్వాహకులు జిల్లా సంక్షేమ అధికారి రమేష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారు, అలాగే జిల్లా బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు రామరాజు గారు, పద్మశాలి సంక్షేమ అధ్యక్షులు సత్యనారాయణ గారు, భిక్షం గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అధికారులు, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క అభిమానులు, వారి అనుయాయులు, వారి మీద ఎంతో ఆపేక్ష కలిగినటువంటి పుర ప్రముఖులు ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా విశదంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చెప్పారు వక్తలంతా. వారి జీవితం గురించి ఈ జిల్లా ప్రజలను చాలామందికి తెలిసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పారు, వారు ఈ జిల్లా శాసనసభ్యులు. వారు ఈ జిల్లాలో నేను ఉద్యమ స్ఫూర్తి ఉందనుకునేవాడిని యూనివర్సిటీలో చదివిన రోజుల్లో. అది ప్రత్యక్షంగా ఈ జిల్లాకు వచ్చి పనిచేస్తున్నప్పుడు గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు స్ఫూర్తి ఉంది. అలాగే మరి త్యాగం, ఆయన ఇల్లు వాకిలి త్యాగం చేసేశారు అని చెప్పి చదువుకున్నాం చరిత్ర. ఇప్పుడు కూడా పెద్దలందరూ చెప్పారు. ఆయన ఇంటిని, ఆయన ఇల్లు వాకిల్ని ఉద్యమానికి రుణప్రాయంగా ఇచ్చేసే మనుషులు ఎంతమంది ఉంటారు. చైర్మన్ అబ్బగు రమేష్ గౌడ్ గారికి, జూపూర్ రమేష్ మార్కెట్ చైర్మన్ గారికి, బీసీ సంఘం జిల్లా సత్యనారాయణ గారికి, జిల్లా భిక్షం గారికి, దత్త గణేష్ గారికి, సిల్వేర్ చంద్రయ్య గారికి, వెంకటపతి గారికి, మరియు మా స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి గారికి, కొండ గణేష్ గారికి, సిపిఓ గారు గూడ వెంకటేశ్వర్ గారికి, కరుణాకర్ గారు, టీడీ మెప్మా గారికి, మిగతా పెద్ద నర్సయ్య గారు, రాపూల్ నర్సయ్య గారికి, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గురించి ఇక్కడ ఎందుకంటే ఆ ఉద్యమం 1969, అంతకుముందు ఉద్యమం చూడకపోవచ్చు కానీ 1969 ఉద్యమం చూసిన రామరాజు సార్ గారికి మరియు పంకజన్న గారికి చెప్పారు. వారి గురించి, వారి గొప్పతనం గురించి. వారిని చూడకపోవచ్చు కానీ చివరి ఆ రోజు గాంధీ భవన్ తీసుకొచ్చినా నేను అక్కడనే ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 1969 జలదృశ్యమే, 2003లో జలదృశ్యమే. కానీ ఆ జలదృశ్యం ప్రభుత్వాలు గుంజేసుకున్నాయి. 2003లో ఎవరు కాపాడలేక 2003లో అదే జలదృశ్యం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు మన జిల్లా నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చిన్నకోట నుంచి ఒకసారి, భువనగిరి నుంచి 2 సార్లు, ఆదిలాబాద్ నుంచి ఒకసారి.
అలాగే పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చేశారు. వారు రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవిగా కాంగ్రెస్ పార్టీ వారిని తెలంగాణ ఉద్యమం బాపూజీ గారి విగ్రహం దగ్గర వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, బీసీలందరికీ, పద్మశాలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కొన్ని రోజులు చెప్పినా, కొన్ని నెలలు చెప్పినా వాళ్ళ చరిత్ర ఒడవదు. అలాంటి త్యాగ పురుషులు దొరకరు మనకు. అలాంటి గొప్ప వ్యక్తి, 3 తరాల ఉద్యమాల ముద్దుబిడ్డ. ఆయన 1915లో జన్మించాడు. 3 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిండు. ఎంతో మనోనిగ్రహంతో పెరిగి పెద్దకునే రోజులలో సత్యాగ్రహంలో నిషేధిత రోజుల్లో కూడా స్కూల్ నుంచి చాటుగా వెళ్ళి గాంధీ గారితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కిట్ ఇండియా ఉద్యమం, తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో, ఆ తర్వాత స్వాతంత్ర మన తెలంగాణ ఉద్యమంలో, తర్వాత 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు. ఆ రోజుల్లో అందరూ కూడా సమైక్యవాదులే ఉండ్రు. ఆ సమైక్యవాదులు ఉన్న రోజులలో బాపూజీ గారికి సమస్య వచ్చింది. అందరు కలిసి మీరు మీకు ప్రాంతం కావాలన్నా, పదవి కావాలన్నా అంటే అప్పుడు మంత్రి పదవి చేస్తుండు. నాకు ఈ పదవి అవసరం లేదు, నాకు నా తెలంగాణ కావాలన్న ఏకైక వ్యక్తి. ఆ రోజు తెలంగాణ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి. అసలు రాజీనామా అనే పదానికి అర్థం నేర్పిన బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ గారు. రాజీనామా అంటే ఏందో ఆ రోజుల్నే నిరూపించిండు. అలాంటి మానీయ వ్యక్తి చివరకు 97 వయసులో కూడా జంత్రమంతలో తెలంగాణ కోసం దీక్ష చేసి చివరి తుది శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పరితపించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కానీ చివరకు ప్రత్యేక తెలంగాణ చూడకముందనే వాళ్ళు కన్నుమూయటం వారికి ఎంతో బాధాకరం. అయినా కానీ వాళ్ళు మరణాంతరం 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరిందని మేము భావిస్తూ వారి అడుగుజాడలో మనం పయనించాలని, వాళ్ళ అడుగుజాడలు నడవాలని, వారి ఆశయాన్ని మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ, జీవిత సర్వస్వాన్ని, తన ఇల్లుని, వాకిల్ని, మొత్తాన్ని, భార్యని, మొత్తం సేవ మొత్తం జీవితాన్ని అర్పించిన ఏకైక వ్యక్తి అంటే బాపూజీ గారు. బాపూజీ గారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది జైలు పాలైనప్పుడు వాళ్ళకు న్యాయవాద వృత్తితోటి వాళ్ళని ఎంతోమందిని కూడా వారు నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారిపై బాంబు దాడి కూడా చేయడం జరిగింది. బడుగు బలైన వర్గాలకు కోర్టుల్లో అప్పుడు ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు. 1952లో మొట్టమొదటిసారిగా ఆసిఫాబాద్ నుంచి ఎన్నుకొని, అది ఎస్సీ నియోజకవర్గ కావడం వల్ల చిన్నకొండూరు నుంచి, భువనగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొప్ప నాయకుడు. బడుగు బలైన వర్గాలనే కాదు, చేనేత పితామహుడు. చేనేతలకు తాను ఎన్నో కృషి చేసి అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేవిధంగా బడుగు బలైన వర్గాలు చైతన్యం కానంత వరకు రాజ్యాధికారం వచ్చినా శూన్యమని గ్రహించి తన ఇంటి నుంచే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కుల సంఘాలుగా ప్రోత్సహించి చైతన్యాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా 1969లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచినటువంటి గొప్ప యోధుడు. తెలంగాణ ఉద్యమం తొలి దశలో తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా తన మంత్రి పదవిని తుడనాడిన తర్వాత అధికారికంగా తెలంగాణ నా శ్వాసగా, స్వేచ్ఛగా బడుగు